కొన్నాడు నీ దేహాన్ని. ఏం విలువిచ్చి పెట్టుకున్నాడు తెలుసా? ఒక వస్తువు కొనాలంటే డబ్బులు ఇవ్వాలి, ఒక కొంత విలువ ఇవ్వాలి. 10,000 15,000 లక్ష 2 లక్షలు కోటో ఒక విలువ. ఒక్కొక్క దానికి ఒక విలువ ఉంటది. అదే నీ దేహానికి, నీవు జీవిస్తున్న ఈ దేహానికి ఏం విలువిచ్చి కొన్నాడో తెలుసా? తన రక్తం ఇచ్చి కొన్నాడు, తన ప్రాణం ఇచ్చి కొన్నాడు. దేవునికి స్తోత్రం. అమూల్యమైన రక్తం ఇచ్చి కొన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకని అంటున్నాడు, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములో దేవుని మహిమ పరచుడి. దేవునికి స్తోత్రం. ఈ దేహము నీది కాదు, నీ దేహము దేవుని ఆలయము, అది పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. కాబట్టి నీ దేహము నీ సొత్తు కాదు, అది విలువ పెట్టి కొనబడింది అమూల్యమైన రక్తము చేత. నీ రక్తం కాదు.